హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు ఈ సండేని నేనైతే చాలా హ్యాపీ సండేగా చేసుకున్నానండి. ఎలా అంటే ఈరోజు మా ఇంట్లో బగారా రైస్ మటన్ కర్రీ అన్నమాట. ఈరోజు మటన్ని తెచ్చుకున్నానండి. చూడండి, మటన్ని చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. ఫ్రెష్గా ఎలా ఉందో చూడండి, పీసెస్ ఎంత బాగున్నాయో. అప్పటికప్పుడు కోసిచ్చారు. వన్ సైడ్ లెగ్ సైడ్ నుంచి తీసుకొచ్చానండి. ఆ తర్వాత ఇలా ఆనియన్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. అలాగే మటన్ని కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే చాలా అంటే చాలా తక్కువ ఆయిల్ అయితే వేసానండి. వేసేసిన తర్వాత అందులో కొంచెం ఆనియన్స్ వేసాను. ఫస్ట్ అయితే ఆనియన్స్ వేసేద్దాం. ఆ తర్వాతకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేయాలి. ఆ తర్వాత వాటినన్నిటిని ఇలా కలుపుకోవాలండి. చూడండి, కొంచెం లైట్గా అలా మాడినట్టుగా అనిపిస్తే అది మసాలా అనేది మంచిగా రెడీ అయినట్టు. ఆ తర్వాత మనము ఈ మటన్ పీస్లో అయితే అందులో యాడ్ చేసేయాలి. అలా యాడ్ చేసేయాలండి. చూడండి, ఫ్యాట్ ఎంత ఎక్కువగా ఉందో, అందుకేనండి నేను ఆయిల్ కొంచెమే వేసాను. ఇప్పుడు అర్థమైందా మీకు? అంటే అర్థం ఫ్యాట్ కరిగిపోతుంది, అందుకనేసి ఆయిల్ కొంచెమే వేసాను. ఇంకొంచెం ఫ్యాట్ని పక్కన పెట్టేశాను. అది ఎందుకు పెట్టానో మీకు తర్వాత చెప్తాను మీకు. ఆ తర్వాతకి కొంచెం మనం పసుపు, కల్లుప్పునే వేయాలండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మనం మంచిగా ఒకప్పుడు చేసుకునే విధంగా టేస్ట్ రావాలంటే ఫస్ట్ అయితే మనం కల్లుప్పుని అయితే వాడాలి. ఆ తర్వాత ఇలా 2 సార్లు అయితే కలుపుకున్న తర్వాతకి ఇలా ఉంటుందండి ఈ కన్సిస్టెన్సీ. వాటర్ అయితే చాలా అంటే చాలా తక్కువగా వస్తుంది కదండి. మనకి చికెన్లో వచ్చినంత వాటర్ అయితే దీంట్లో రాదు. ఆ తర్వాతకి కారం తగినంత అంటారు కదండి, అలాగే నేనైతే కొంచెం ఎక్కువగా తింటాము కనుక 2.5 స్పూన్లు అయితే కారం వేసానండి. అలా వేసేసిన తర్వాత ఇంకొకసారి బాగా కలిపేసుకొని అలానే కొంచెం మగ్గనివ్వాలండి. ఆ తర్వాత టమోటా ముక్కల్ని యాడ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, టమోటా ముక్కల్ని మిక్సీ పట్టకండి. ఇలా ఈ పీసుల్ని మనం యాడ్ చేస్తే కనుక మంచి టేస్ట్ అనేది వస్తుందండి. ఆ టమోటా పులుపు అనేది యాడ్ అవుతుంది. ఒకవేళ మిక్సీ పట్టారనుకోండి, తీయగా అయిపోతుంది. ఇక మీ కర్మ. మనం మిక్సీ పట్టకుండా నీట్గా చేసుకోవాలండి. ఆ తర్వాత కన్సిస్టెన్సీ చూడండి, నేనైతే వాటర్ వేసుకున్న టమోటా ముక్కలు మగ్గిన తర్వాత వాటర్ అయితే ముక్కలు ఎంత లెవెల్లో ఉన్నాయో అంత లెవెలే వాటర్ వేసానండి. కుక్కర్లో మూత వేసాను కదండి, విజిల్స్ వచ్చేంత వరకు 4 విజిల్స్ రావాలండి. ఆ తర్వాత విజిల్ వచ్చిన తర్వాతకి నేనైతే కొత్తిమీర, వెల్లుల్లి, మటన్ మసాలా, కొంచెం జొన్న పిండి అయితే యాడ్ చేశానండి. వాటిని అన్నిటిని ఒకసారి చేత్తో నీట్గా కలిపేసుకొని తర్వాత కొంచెం వాటర్ వేసి కలిపేసుకోవాలండి. ఆ తర్వాత మంచిగా మనం కలిపేసుకోవాలండి. ఎందుకంటే ఇంకొద్దిసేపు ఉంచాలండి పొయ్యి మీద. ఎందుకనంటే ఆ మసాలా అనేది మంచిగా మరగాలి కదండి, అందుకనేసి. చూడండి, ఇప్పుడు ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. మీరు ఒక్కసారైనా ఇలా చేసుకొని తిన్నారా? చేసుకొని తినింటే ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. మీరు ఖచ్చితంగా నచ్చుతుందండి. ఈ కన్సిస్టెన్సీ చూడండి ఎంత బాగా వచ్చిందంటే, చూడండి జ్యూసీగా గ్రేవీ చూడండి ఎంత బాగా వచ్చిందో. చూడండి, ఒక్కసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి ఈ కర్రీ. భలే వచ్చిందండి. ఒక్కసారి మటన్ మీరు నేను చెప్పిన విధంగా చెయ్యండి. తప్పకుండా ఇంకొకసారి కూడా మీరు ఇలానే చేద్దామనేసి అనుకుంటారండి. అంత బాగా వచ్చింది. ఇప్పుడైతే ఆఫ్ స్టవ్ అయితే ఆఫ్ చేశానండి. ఈ నల్లి బొక్క అంట సపరేట్గా అడిగితే 20 రూపీస్ అంట. ఇంకేం చేద్దామండి, మన అవసరం కదా, అందుకనేసి 20 రూపీస్ ఇచ్చేసాను. ఇప్పుడు చూడండి ఇలా ఈరోజు అయితే నేను బగారా రైస్, చూడండి బగారా రైస్ కావాలంటే కామెంట్ చేయండి. నేను రేపు మళ్ళీ పోస్ట్ చేస్తాను. అండ్ దెన్